నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలుకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఊరట లభించింది. ఎట్టకేలకు 5 మాసాల తర్వాత దేశ సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో గులాబీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సిబిఐ నమోదు చేసిన కేసులో ట్రయల్ కోర్టులు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె సుప్రీం తలుపు తట్టారు. బెయిల్ పిటిషన్ను విచారించిన న్యాయస్థానం గత వారం ఈడీ, సిబిఐలకు నోటీసులు జారీ చేసి మంగళవారానికి వాయిదా వేసింది. అయితే కవితకు బెయిల్ వస్తుందన్న ఆశతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, షేరి సుభాష్ రెడ్డి, కవిత భర్త అనిల్తో మరికొందరు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. కాగా జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ల ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టగా కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గా వాదనలు వినిపించారు. ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడంతో పాటు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవితకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడంతోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కవితకు బెయిల్ రావటం ఊహించిందేనని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం కేసు ఆరోపణలతో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు మంగళవారం నాడు బెయిల్ మంజూరైంది. ఈ విషయమై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల కుమ్మక్కుతోనే బెయిల్ వచ్చిందని అన్నారు. మొన్నటి వరకు చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్ను దెబ్బతీయాలని చూశారని, అది సాధ్యం కాలేదని మహేష్ పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై బీజేపీకి బీఆర్ఎస్ దాసోహం అయ్యిందని ఆరోపించారు. హరీష్ రావు, కేటీఆర్లు ఢిల్లీలో బీజేపీ నేతల చుట్టూ ఆపద మొక్కులు మొక్కారని, బీజేపీ నేతల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ల మీద పడి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ బెయిల్ రావడంపై తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని మహేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బీజేపీ, బీఆర్ఎస్లు కుమ్మక్కు రాజకీయాలు బయటపడ్డాయని స్పష్టం చేశారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలవుతోందని అన్నారు. ఇంకా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మిగిలి ఉందని ఆయన పేర్కొన్నారు. కవిత గారికి బెయిల్ రావడం అనేది ఇది మేము ముందు నుంచి ఊహించి చెప్తున్న మాటనే. ఇన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉన్నటువంటి కండిషన్స్
ఇప్పుడు ఎందుకు నిర్వీణం అయిపోయినాయి, ఎందుకు బెయిల్ వచ్చింది అనే అంశం లోతుగా ఆలోచించినప్పుడు మీకు మాకు అర్థం కావాల్సింది బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు. అన్ని కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. ఇవాళ కవితకి లభించిన బెయిల్ ద్వారా అర్థమైంది ఏంటంటే బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనమైనటువంటి ప్రక్రియ మొదలైంది. ఇది బాహటంగా వాళ్ళు ఇప్పుడు ఒకటై ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న దరిమిలానే ఈ బెయిల్ వచ్చింది. ఢిల్లీలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలు దఫాలుగా బీజేపీ సీనియర్ నాయకులతో జరిపిన చర్చల ఫలితంగానే ఇవాళ ఈడీ ఉదాసీనంగా బెయిల్ రావడానికి దోహదపడింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో అధికారులు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇబ్బందులు పెట్టడానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కూడగలుపుకొని ముందుకెళ్తున్న తరుణంలోనే ఇవాళ ఈ కవిత గారికి బెయిల్ అవడం జరిగింది. రైతులు తీసుకున్న 2 లక్షల వరకు రుణమాఫీ ప్రతి ఒక్కరికి జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుల మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ఆయన రైతులను కోరారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం నాడు వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతి రెడ్డి చాకలి ఐలమ్మ విగ్రహం నుండి చెరువు అలుకు వరకు 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న డ్రైనేజీ కాల్వకు భూమి పూజ చేశారు. అనంతరం మోడల్ స్కూల్లో 18 లక్షల రూపాయలతో సైన్స్ ల్యాబ్ రూమ్ మరియు తరగతి గదుల మరమ్మతుల కోసం భూమి పూజ చేశారు. అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో 110 మందికి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయాల్సిన అభివృద్ధి పనులను చేయలేక కాలయాపన చేశారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని అభివృద్ధి పనులను మొదలుపెట్టామని అన్నారు. 6 గ్యారంటీ హామీల్లో ఇప్పటికీ అధిక శాతం అమలు చేశామని, మిగతావి అమలు చేస్తామని తెలిపారు. రైతులు తీసుకున్న 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ జరుగుతోందని డాక్టర్ భూపతి రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుల మాయమాటలు నమ్మి రైతులు మోసపోవద్దని ఆయన రైతులను కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆరుమూరు చిన్న బాలరాజ్, పిఎస్సిఎస్ చైర్మన్ చిన్నారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చెలిమేల నర్సయ్య, హొన్నాజిపేట్ సొసైటీ చైర్మన్ మరియు ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సిరికొండ మండలంలోని పెద్దవాల్గోట్ మరియు కొండూరు గ్రామాలలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గోదాంలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా దర్పల్లి మోడల్ స్కూల్లో పిఎంశ్రీ కింద 18 లక్షల పైచిలకు ఫండ్స్ ఇవాళ ఫండ్స్ కొరకు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. 4 ఐమాక్స్ లక్షలు, దానికి ఒక 6 లక్షల రూపాయలు. ఈ పనులకు మనం ఇలా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మోడల్ స్కూల్లో విద్యార్థులందరినీ కూడా కలవడం జరిగింది. అక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ కానీ వాళ్ళ యొక్క భోజనశాల ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా వాళ్ళ ఉన్న ఏదైతే సమస్యలు చెప్పారో అవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలా కళ్యాణలక్ష్మి ఒక 110 కళ్యాణలక్ష్మి చెక్కులు, తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఒక 50 ఇవన్నీ కూడా ఇక్కడ ఎంపీడీ ఆఫీస్లో పంచడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ మీద అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది. ఇవాళ మనం అన్ని మోడల్ స్కూల్స్ కానీ, అన్ని జిల్లా పరిషత్ స్కూల్స్ కానీ మరి అవన్నీ కూడా మంచిగా ఉన్నత స్థాయిలో మనం అంటే స్టాండర్డ్స్ పెంచుకొని మరి అక్కడ మినిమం బేసిక్ ఏదైతే వాటర్ ఉందో వాటరు, మరి డైనింగ్, తర్వాత కిచెన్, తర్వాత అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి కావాల్సిన వసతులన్నీ కూడా ప్రభుత్వం కల్పించడానికి సిద్ధంగా ఉంది. ఇవాళ ఆల్రెడీ ఒక 1200 కోట్లతో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 26,000 స్కూళ్ళను కూడా రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇవాళ రాబోయే కాలంలో మండలంకు ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పేరు మీద ఇవాళ మన నియోజకవర్గంలో ఒకటైతే ఇప్పుడు శాంక్షన్ అయిందో ఆల్రెడీ 25 ఎకరాలలో పెద్ద ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ కట్టడం జరుగుతూ ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన ఇంగ్లీష్ మీడియంలో విద్యను గ్రామీణ పేద విద్యార్థులకు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీంట్లో 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఉంటుంది. మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కో ఎడ్యుకేషన్ ఇది. సో ఈ విధంగా మరి అంటే
ఎడ్యుకేషన్ సిస్టమ్ను బలోపేతం చేయడానికి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేసింది బాగా. ఇవాళ యూనివర్సిటీల పరిస్థితి కానీ, మరి రెసిడెన్షియల్ స్కూళ్ళ పరిస్థితి కానీ, మరి జిల్లా పరిషత్ స్కూల్ కానీ, మిడ్ డే మీల్ ఇవన్నీ కూడా వసతులు బాగలేవన్న ఆరోపణలు వస్తున్న సందర్భంలో ప్రభుత్వం దీని మీద పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరి అన్ని స్కూల్ అంటే విశ్వవిద్యాలయాన్ని కాకుండా ఈవెన్ స్కూళ్ళను కూడా అప్గ్రేడ్ చేసి మరి పిల్లలకు అందరూ కూడా నాణ్యమైన విద్యను అందించాలి. వాళ్ళు తెల్లారి ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్లో పాల్గొనేటట్టు వాళ్ళని తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రభుత్వం ఆల్రెడీ 15వ తారీఖు 7వ నెల జియో ఇష్యూ చేసినాం. జియో నంబర్ 567 జియో నంబర్ మనం విడుదల చేసినాం. ఆ జియోని క్లియర్గా చెప్పడం జరిగింది. 2 లక్షల లోపల ఉన్న రుణాలందరికీ కూడా మొత్తం 31,000 కోట్లు మేము మాఫ్ చేస్తాం. మా లెక్కల ప్రకారము 41 లక్షల మంది రైతుల కుటుంబాలు ఉన్నాయి. ఇంతవరకు మేము 3 విడతలుగా 22 లక్షల మంది రైతులకు మేము మాఫ్ చేసాం. ఇంకా కొంతమంది రాని వాళ్ళు ఉన్నారు. కొంత తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ కుటుంబానికి 2 లక్షలు కాబట్టి కుటుంబము దాన్ని సరిగా అంటే ఈ కుటుంబాన్ని ఐడెంటిఫై చేసుకోవడంలో కానీ, లేకుంటే కొంతమంది ఆధార్ లింక్ సరిగా లేకనో, బ్యాంక్ అకౌంట్ నెంబర్ సరిగా లేకనో, లేకుంటే కొన్ని ఏంటంటే ఇప్పుడు కోర్ బ్యాంకుకు ఈ లోకల్ బాడీస్ ఉంటాయి కదా, ఏది మన గ్రామీణ బ్యాంకులకు కానీ, లేకుంటే ఈ సింగిల్ విండో కోఆపరేటివ్ బ్యాంకులకు లింక్ సరిగా లేకుండా ఇబ్బందులు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమందికి రాలేదు. అట్లా మేము ఐడెంటిఫై చేసిన దగ్గర 5.5 లక్షల మంది ఉన్నారు కుటుంబాలు. వాళ్ళకందరూ కూడా ఇవాళ మనం ఒక కొత్త యాప్ పెట్టి మరి ఎలక్షన్ ఏదేమంటారు దీన్ని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వాళ్ళకు ఒక యాప్ డౌన్లోడ్ చేయించుకొని ఇచ్చి వాళ్ళందరూ కూడా డోర్ టు డోర్ సర్వే చేయమని చెప్తా ఉన్నాం. ఈ 15వ తారీఖు వరకు ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అట్లా ఏం అనుమానం లేదు. ఇవాళ మళ్ళీ ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి మేము జియోలో కూడా చెప్పినాము. ఆ జియోలో కూడా క్లియర్ రాసింది ఉంది మనకి. ఎందుకంటే బ్యాంక్ బ్యాలెన్స్ మిగతా అమౌంట్ 2 లక్షలకు పైన ఉన్న వాళ్ళు బ్యాంకులో కట్టుకుంటే ఆ 2 లక్షలు మాకు కూడా మాఫ్ అవుతుంది. ప్రభుత్వము మాట ఇచ్చింది, దానికి జియో కూడా ఇచ్చింది, క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నది. ఆ డబ్బులు కూడా కోర్ బ్యాంకులో డిపాజిట్ చేసింది కాబట్టి ఇంకా రైతులు ఏమాత్రం అనుమానం లేకుండా మరి ఖచ్చితంగా మీ రుణమాఫీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తుంది కాబట్టి ఇవాళ వాళ్ళు 10 సంవత్సరాలు చేయకపోయినా మేము 8 నెలలు వచ్చి 8 నెలలు అయినా కానీ మరి రైతులకు రుణమాఫీ చేసినాం. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఉనికిని కోల్పోతామని ఏదో పొద్దుగా రైతులను రెచ్చగొట్టి ఇంకా మళ్ళొకసారి మోసం చేద్దామన్నటువంటి తపనతోనే ఏదో రైతులను రెచ్చగొడతా ఉన్నారు. కానీ రైతులు కూడా నమ్మట్లేదు. మొన్న రైతు ఏదో ఒక దీక్ష చేశారు, ఎక్కడ మంది లేరు అందులో, వాళ్ళు ఓన్లీ టీఆర్ఎస్ కార్యకర్తలు. మరి వాళ్ళు కూడా పోతే కూడా వాళ్ళ మీద కూడా తిరగబడ్డారు. మీరు 10 ఏళ్ళు ఏం చేసిందా, మీరు ఇంకా మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని వచ్చారని చెప్పి. ఇలా టీఆర్ఎస్ నాయకులు నిజంగానే సిగ్గు శరం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు 10 ఏళ్ళు మోసం చేయడం చాలక ఇంకా మళ్ళీ ఒకసారి మోసం చేయడానికి వస్తూ ఉన్నారు. పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇవ్వలేదు. 3 ఎకరాల పొలం అన్నది ఇవ్వలేదు. నిరుద్యోగుల ఉద్యోగం అన్నారు, ఇవ్వలేదు. ఇవాళ తీసి ప్రజలు వాళ్ళను ఓడగొట్టి ఇంటికి పంపిస్తే మళ్ళీ కొత్త వేషంతో ఏదో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని నెపంతో మరి రైతులను రెచ్చగొట్టి ఏదో మభ్యపెట్టి మళ్ళీ ఇంకా, ఎందుకంటే పోయిన ఎన్నికల్లో ప్రభుత్వం పడిపోయింది వాళ్ళది. ఏదో 39-38 మంది గెలిచిండ్రు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అయితే అసలు ఒకటి కూడా గెలలేదు. మొత్తం సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జీజీహెచ్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు కట్టుదిట్టంగా కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలను, ఫీవర్ వార్డ్, ఆపరేషన్ థియేటర్, శస్త్రచికిత్స వార్డ్, రక్తనిధి కేంద్రం, సెంట్రల్ ల్యాబ్, ఎలిసా టెస్ట్ సెంటర్, టీ హబ్ సెంటర్ తదితర వాటిని సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. ప్రతిరోజు సగటున ఎంతమంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారు, వారిలో ఎంతమంది ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు, డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వంటి వాటితో ఎంతమంది ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు తదితర వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ను అడిగి తెలుసుకున్నారు. రోగుల అవసరాలకు సరిపడా మందులు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ యూనిట్స్ అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. ఆయా విభాగాల వారీగా అందిస్తున్న వైద్య సేవల పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫీవర్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి వాకప్ చేశారు.
బ్లడ్ శాంపిల్స్ సేకరించి వాటిని పరీక్షించిన అనంతరం రోగులకు అందిస్తున్న రిపోర్ట్లు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఆన్లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్న ఓపీ రిజిస్ట్రేషన్ విధానాన్ని పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులను అప్రమత్తం చేశామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించడమే కాకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నామని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలపై వారికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే ప్రతి ఒక్కరికి రక్త నమూనాల సేకరణ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, డయేరియా వంటి వ్యాధులు వ్యాప్తి చెందకుండా మెరుగైన వైద్య సేవలు అందించేలా పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జీజీహెచ్లో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. జీజీహెచ్తో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, సిహెచ్సిలు, పిహెచ్సిలలో ప్రత్యేకంగా ఫీవర్ వార్డులను నెలకొల్పి సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తున్నామని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ సీజనల్ వ్యాధులకు సంబంధించిన రోగుల వివరాలను కూడా రోజువారీగా తెప్పించుకొని వారికి అందిస్తున్న వైద్య సేవలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులచే నిశితంగా పర్యవేక్షణ జరిపిస్తున్నామని కలెక్టర్ వివరించారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో వైద్య చికిత్సలకు నిర్ణీత రుసుము మాత్రమే వసూలు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు. కాగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అన్ని రకాల అధునాతన వైద్య పరికరాలు, ఎలిసా టెస్టింగ్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ సెపరేషన్ వంటి యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు హితవు పలికారు. జీజీహెచ్లో మౌలిక వసతుల మెరుగుదలకు సంబంధించిన ప్రతిపాదనలపై అధికారులతో చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివప్రసాద్ తదితరులు ఉన్నారు. శాంపుల్స్ మనది 2077కి బ్రేకప్ అవుతుంది. జూలై ఆగస్ట్ we are doing more synthesis కానీ రిజల్ట్స్ మాత్రం అంతే మీకు రావట్లేదు. ఇట్ మై ఓన్లీ 10%, maximum 10%. 5%. We are running for 96 plate visa plates of it. We went for 5 controls. We went for 9 samples again. So we have a barcode code. We need to enter into this. So 3 to 4 days. ఒకసారి ఒక సైకిల్ త్రీ చేస్తాం. Total we are getting around 300 samples per day. 3 to 4 batches. 3 to 4 batches depending. Rapid test kits. సప్లై చేయట్లేదు సార్, ఓన్లీ ఎల్ఎస్ఐనే ఇస్తున్నాం స్టేట్ నుంచి. మనకి నిజామాబాద్ జిల్లాలో ఈ మాన్సూన్ సీజన్లో జూలై ఆగస్ట్ నెలల్లో ఈ జ్వరాలు అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. సో దీనికి మనం కంట్రోల్ చేయడానికి కూడా మనము ఈ మంత్లో కూడా మనము స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా విలేజెస్లో శానిటేషన్ మీద కూడా మనము జాగ్రత్తలు తీసుకుంటున్నాము. సో మనకి అదేవిధంగా హెల్త్ ఫెసిలిటీస్లో కూడా స్ట్రెంథన్ చేయడానికి మనకి టెస్టింగ్ కానీ అదేవిధంగా ట్రీట్మెంట్కి కూడా మనకి జీజీహెచ్లో సెపరేట్గా ఒక వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి వచ్చే ఓపీ కూడా డైలీ పెరుగుతూ ఉన్నారు. మనకి ఆన్ ఎన్ యావరేజ్గా ఓపీలో ఫీవర్ కేసెస్ సుమారు 200 వరకు ఓపీ వస్తున్నారు. బట్ అడ్మిషన్స్ అనేది ఒక అడ్మిషన్ స్టేజ్కి వచ్చేవి 3-4 అడ్మిషన్స్ మాత్రమే అవుతున్నాయి. మనకి జీజీహెచ్లో కూడా సెపరేట్గా 20 బెడ్ వార్డ్ ఒకటి ఫీవర్ కేసెస్ గురించి ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి నాట్ ఓన్లీ జీజీహెచ్, పిహెచ్సి, సిహెచ్సిలో వచ్చే ఫీవర్ కేసెస్ ఏవైతే మనకి సిమ్టమాటిక్ డౌట్ఫుల్ కేసెస్ ఉన్నాయో వాటిని టీహబ్కి కూడా శాంపుల్స్ పంపించి నాట్ ఓన్లీ డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా అదర్ టెస్ట్స్ కూడా ఇక్కడ 24/7 రన్ చేస్తూ ఉన్నాము.
సో మనకి లాస్ట్ జూలై ఆగస్టులో కొంత స్పైక్ అనేది ఎక్కువగా ఉంది. సో మనకి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఎలిసా టెస్ట్ గురించి, ఏదైతే మనకి ఎలిసా టెస్ట్ అంటే ఈ గోల్డ్ స్టాండర్డ్ డెంగ్యూ టెస్ట్ కన్సిడర్ చేస్తాం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి కూడా మనం శాంపుల్స్ టీహబ్లో తీసుకొని చేస్తున్నాము. సో ప్లేట్లెట్స్ కూడా మనకి జీజీహెచ్లో కానీ అదర్ ఫెసిలిటీస్లో కూడా సఫిషియంట్ నెంబర్లో, అంటే ఒకవేళ ఇఫ్ నెసరీ మనకి జీజీహెచ్లో చూసుకుంటే ఈ ఫీవర్ కేసెస్కి ప్లేట్లెట్స్ అనేవి అంటే ఇంతవరకు చూసుకుంటే ఈ మంత్లో ఒక 10 to 15 కేసెస్లో ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ చేశారు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకి సిమ్టమాటిక్ కేసెస్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు డాక్టర్స్. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మనకి టెస్ట్స్ ఎన్ని కండక్ట్ చేస్తున్నారు, అక్కడ ట్రీట్మెంట్ అవన్నీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నాము. సో కాబట్టి మనకి ఓపీ పెరుగుతున్నా కూడా దానికి తగ్గట్లుగా మనకి జీజీహెచ్లో సిబ్బంది కూడా చాలా ఎఫెక్టివ్గా డే అండ్ నైట్ డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఫీవర్ ఓపీ కూడా రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఆ ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు. సో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనకి డిఎంహెచ్ఓ గారు మీటింగ్ కన్వీన్ చేసి వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మనకి డెంగ్యూ అనేది ఈ ప్లేట్లెట్స్ ట్రాన్స్ఫ్యూజన్ చాలా వరకు, అంటే చాలా కొద్ది కేసెస్లో మాత్రం అవసరం అవుతుంది. దాని మీద కూడా మనము ఈ రేట్ చార్ట్స్ డిస్ప్లే చేయమని, అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో చేస్తున్న కేసెస్ ఏవైతే వస్తున్నాయో కేసెస్ని కూడా మనము రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నాం ఆగస్ట్ మంత్ నుంచి. ఎక్కడైనా కంప్లైంట్స్ వస్తే మాత్రం మనం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మనకి ఎవరైతే గవర్నమెంట్ నుంచి మనకి పీఓస్ ఉన్నారో వాళ్ళని రెగ్యులర్గా పంపిస్తూ చెకప్స్ కూడా చేయిస్తాం. శ్రీకృష్ణ జన్మాష్టమి సంబరాలను యాదవులు అత్యంత వైభవంగా నిర్వహించారు. కోలాటలాడుతూ ఊరేగింపు నిర్వహించి ప్రత్యేక భజన కార్యక్రమాలు చేశారు. రెంజల్ మండలంలోని ధూపల్లి గ్రామంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీకృష్ణ యాదవ సంఘం నుంచి హనుమాన్ ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. కోలాటలు ఆడి ఆకట్టుకున్నారు. చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో అలరించారు. హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి భజన సంకీర్తన నిర్వహించారు. 2 చోట్ల ఉట్టికొట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ యువకులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొని ఉట్టికొట్టారు. తదనంతరం శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ యాదవ్ సంఘం అధ్యక్షుడు లింగం యాదవ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణుడు భగవద్గీతను ప్రపంచానికి చాటి చెప్పి మానవులను సన్మార్గంలో నడిచేలా దిశానిర్దేశం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు శ్రీనివాస్ యాదవ్, గంగాధర్, సంజీవ్, శంకర్, సాయిలు, అశోక్, సహదేవ్, అజయ్ యాదవ్, కుల సంఘ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. విడుదల ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా గ్రామ ప్రజలకు మరియు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కృష్ణాష్టము గత 30 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆయన వారిగా కార్యక్రమం చేయడం జరుగుతున్నది. నిన్నటి రోజు అష్టమి రాత్రి సమయాన శ్రీకృష్ణ భగవాను జన్మించడం జరిగింది. ఈరోజు ఉట్టి కొట్టే కార్యక్రమము ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఊరేగింపుగా హనుమాన్ మందిరకు వద్దకు వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించి ఉట్టి కొట్టే కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నది. మనకు ఇటు శ్రీకృష్ణ భగవానుడు మనకు గీతను ఉపదేశించారు. మనం బ్రహ్మ రాసినటువంటి తలరాతను కూడా మార్చుకునే శక్తి భగవద్గీత ద్వారా మనకు శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదించడం జరిగినది. భగవద్గీతను నిత్యం అనుసరించినట్లయితే మనిషి జీవితము. ఆరుమూరు ప్రభుత్వ బాలుర బాలికల జూనియర్ కళాశాలలను ఇంటర్ విద్యాధికారి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ విద్యాబోధన జరిగేలా చూడాలని అధ్యాపకులను ఆదేశించారు. ఆరుమూరు ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను మంగళవారం నాడు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ, ఆన్లైన్ నమోదు, విద్యార్థుల ఫోటోలు, సంతకాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేయటం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా 2 కళాశాలల్లో అడ్మిషన్లు, అకాడమిక్పై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. కళాశాలలో మొక్కలను నాటాలని, నాటిన మొక్కలను పరిరక్షించాలని ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.
పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల విద్యార్థులు అభ్యసిస్తున్నందున వారి అభ్యున్నతికి కృషి చేయాలని ప్రిన్సిపల్ అధ్యాపకులను సూచించారు. అలాగే కళాశాలలో విద్యార్థులు క్రమశిక్షణ పాటిస్తూ ప్రతిరోజు కళాశాలకు హాజరయ్యే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. ప్రతి విద్యార్థినిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ విద్యాబోధన జరిగేలా చూడాలని అన్నారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు విజయేందర్ రెడ్డి, నుస్రత్ జహాన్, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. హైదరాబాద్లో చేపట్టిన హైడ్రా ఎఫెక్ట్ అంతటా వ్యాపిస్తోంది. ఎంతో కాలంగా కబ్జాకు గురవుతున్న అర్సపల్లి రామర్తి చెరువును రక్షించాలని చెరువు ఆయకట్టు రైతులు డిమాండ్ చేశారు. చెరువు కట్ట బోధనకు వెళ్లే ప్రధాన రోడ్డుకు ఆనుకొని ఉండటంతో మొత్తం కబ్జాకు గురైంది. నిజామాబాద్ నగర శివారులోని అర్సపల్లిలో గల రామర్తి చెరువు పూర్తిగా అన్యాక్రాంతానికి గురైందని, హైడ్రా తరహాలో రామర్తి చెరువుపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కబ్జాకోరల్లో నుంచి చెరువుని కాపాడాలని అర్సాపల్లి విలేజ్ కమిటీ రైతులు డిమాండ్ చేశారు. మంగళవారం కబ్జాకోరల్లో చిక్కుకున్న రామర్తి చెరువును అర్సాపల్లి గ్రామ కమిటీ ప్రతినిధులు, రైతులు సందర్శించి చెరువు వద్ద ధర్నా చేపట్టారు. చెరువుని కాపాడాలని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామర్తి చెరువు 30 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ప్రస్తుతం 12 ఎకరాలు మాత్రమే మిగిలిందని వాపోయారు. బోధన్ రోడ్డును ఆనుకొని ఉన్న చెరువుకు కట్ట, బఫర్ జోన్ స్థలంలో వెలిసిన ఆక్రమణలు చాలా ఉన్నాయని అన్నారు. దిగువన గల 7 ఎకరాల్లో ఉన్న గాడికుంట చెరువు కూడా పూర్తిగా కబ్జాకు గురైందని అన్నారు. రామర్తి చెరువుపై కబ్జాపై జిల్లా కలెక్టర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళతామని తెలిపారు. త్వరలో ఈ విషయమై రైతులు విలేజ్ కమిటీతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ రామర్తి చెరువుపై దృష్టి సారించి ప్రత్యేక చర్యలు చేపట్టి చెరువుని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో విలేజ్ కమిటీ, రైతులు నవీన్, నర్సయ్య, గంగాధర్, చేగంటి గంగాధర్, సిర్ప హన్మాళ్లు, అబ్బయ్య, రైతులు పాల్గొన్నారు. సానుకూల దృక్పథంతో దివ్యాంగులకు సహకరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులకు సూచించారు. వారితో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ అవసరాలకు అనుగుణంగా సహాయం చేయాలని ఆయన ఆదేశించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు అందించేందుకై ప్రత్యేక నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగులకు మనీతో కాకుండా మనసుతోనే పనులు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులకు సూచించారు. వైకల్యం ఉన్న ప్రతి ఒక్కరికి సహాయ ఉపకరణాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, సంబంధిత శాఖల సిబ్బంది, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఆర్మూరు పట్టణంలో ఈ ఆర్మూరు చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి ఈ దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేయడానికి వాళ్ళకి అప్లికేషన్ తీసుకొని సరైన డైరెక్షన్స్ ఇచ్చి 100% వచ్చిన వాళ్ళందరికీ వచ్చేటట్లు. అంటే గ్రామాలలో సరిగ్గా అవగాహన ఉండలేదు. నేను ముఖ్యంగా గ్రామాలలో యువతకు చెప్తున్నా, కొంత చదువుకున్న టీచర్స్ కావచ్చు, రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ కావచ్చు, దయచేసి ఇట్లాంటి వాళ్ళకి మీరు అవగాహన నేర్పండి. ఎట్లా ఆన్లైన్లో యూడీలు క్రియేట్ చేసుకోవాలా, దానికి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఈ క్యాంప్స్ పెడతారు. ఎందుకంటే దేవుడితో నిరాధారణకైన గురైన బిడ్డలు కాబట్టి వాళ్ళందరికీ సమాజం పట్ల కొద్దిగా సహజంగానే స్పందన ఉండాలా, వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని కోరుకోవడానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయ అధికారులందరూ కూడా చాలా ఒక రకంగా వాళ్ళు కూడా ఒక మనసుతో పనిచేసి మనీతో పనిచేసే ఉద్దేశం లేకుండా మనసుతో పనిచేసే అధికారులు ఉండడం ఈ నిజామాబాద్ జిల్లా అదృష్టం. ఇప్పుడు ఇన్ని రోజులు నిరాదరణ గురైన దివ్యాంగులందరికీ ప్రతి ఒక్కరి గారికి కావాల్సిన పరికరాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. దానికి సరైన ప్రాసెస్ జరుగుతుంది. ఈరోజు అధికారులు కూడా మొత్తం వాళ్ళకి ఏమేమి కావాలి అన్ని రకాలుగా. గంజాయి విక్రయిస్తున్న 3 యువకులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 450 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గంజాయి విక్రయిస్తున్న 3 యువకులను నగరంలోని రైల్వే స్టేషన్ వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధారికి చెందిన బాల్సింగ్ అనే యువకుడు మహారాష్ట్ర నుంచి గంజాయి తీసుకువచ్చి స్థానిక యువకుల ద్వారా దందా చేస్తున్నట్టు ఎక్సైజ్ సిఐ వెంకటేష్ చెప్పారు. నవీపేటకు చెందిన యువరాజ్, ఇందలవాయికి చెందిన రాకేష్, నిజామాబాద్ నగరానికి చెందిన ప్రమోద్ అనే యువకులు బాల్సింగ్ వద్ద గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో బాల్సింగ్ పరారు కాగా 3 యువకులు పట్టుబడ్డారు. వీరి నుంచి 450 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ వెంకటేష్ చెప్పారు. ఇంకా ఈ దాడిలో ఎస్ఐ నరసింహాచారి, సిబ్బంది నారాయణ రెడ్డి, విష్ణు, అవినాష్, భోజన్న, మంజుల, కవిత పాల్గొన్నారు. వీరశైవ జంగమ లింగాయత్ సమాజ్ సభ్యులు ఐకమత్యంగా ఉంటూ ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని ఆ సమాజ్ జిల్లా అధ్యక్షుడు విఆర్ దేశాయ్ అన్నారు. 2 కీలకమైన స్థానాలను వీరశైవులకు కేటాయించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. వీరశైవ లింగాయత్ సమాజానికి చెందిన జి శ్యామరావు జిల్లా కోర్టులో ఇన్ఛార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు. అదేవిధంగా బోధన్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్గా చీల శంకర్ నియామకమయ్యారు. ఈ నియామకాలపై వీరశైవ లింగాయత్ సమాజ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ సన్మాన కార్యక్రమంలో లింగాయత్ సమాజ్ జిల్లా అధ్యక్షులు, బోధన్ బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్, మాజీ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర్ దేశాయ్ ఆ కుల సంఘం పెద్దలతో కలిసి వారిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకకాలంలో లింగాయత్ సమాజ్ సభ్యులకు ఇలాంటి గౌరవాలు దక్కడం హర్షించదగ్గ విషయమని అన్నారు. సమాజంలోని ప్రతి వ్యక్తి ఎదుగుదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి శ్యామరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ చీల శంకర్ మాట్లాడుతూ తాము ఈ స్థాయికి చేరినందుకు సంతోషంగా ఉందని అన్నారు. లింగాయత్ సమాజ్ మమ్మల్ని ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి సమాజ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మామూలుగా ఒక మారుమూల పల్లెటూరు గ్రామం నుంచి వచ్చి ఇక్కడ మీ అందరి ప్రేమాభిమానాలతో, మీ యొక్క ఆశీర్వాదాలతో, గురువు గారి ఆశీర్వాదాలతో ఈ స్థాయికి నన్ను తీసుకొచ్చిన సమాజ్ యొక్క ప్రోత్సాహము ఎల్లప్పుడూ మనము సమాజ్ సభ్యులకు మరియు పేరు పేరున అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా నాయని సహాయ సహకారాలు సమాజకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మీలో ఒకటిగా, మీ హృదయంలో ఒకటిగా ఇంత స్నానం ఇచ్చి ఇంతమంది పెద్ద ఎత్తున వచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ జాగృతి నాయకులు సంబరాలు నిర్వహించారు.
న్యూఢిల్లీలో మంగళవారం నాడు సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పు వెలువడిన వెంటనే నిజామాబాద్ నగరంలోని ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద జాగృతి ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ నివాసంలో మాజీ జడ్పీ చైర్మన్ విఠలరావు, జాగృతి జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ భరద్వాజ్, బీఆర్ఎస్ కార్యాలయంలో నగర అధ్యక్షులు సిర్పరాజు, సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, మురళీల ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లిక్కర్ కేసులో రాజకీయ కక్షతోనే కవితను జైలుకు పంపించారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఈడీ ద్వారా కేసు పెట్టించి అక్రమ కేసులు పెట్టి మానసిక క్షోభకు గురి చేశారని అన్నారు. బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పి తీరుతామని అన్నారు. కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తారని, గతంలోనే తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాటలు నేడు నిజమయ్యాయని వారన్నారు. సుదినం, మంచి రోజు. ఈరోజు శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణుడు పుట్టినరోజు కాబట్టి ఈరోజు ప్రొద్దున్నే నేను లేచి వినాయకుడికి ఏ శుభకార్యం జరిగే ముందు వినాయకుడికి పూజ చేయాలా, అది ఆచారం. కాబట్టి ఈరోజు కవితమ్మ గారి బెయిల్ ఉంది కోర్టులో, సుప్రీంకోర్టులో. కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రావాలని చెప్పి ఈరోజు వినాయకుడిని కూడా పూజలు చేసి వేడుకోవడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం ఉంది. మరో తెలంగాణ సాధించినంత సంతోషం ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశం ఈరోజు గర్వించదగ్గ రోజు. ఎందుకంటే కవిత గారు ఒక టైగర్ లాగా, ఒక పులిలాగా తెలంగాణ ఉద్యమంలో కూడా తండ్రికి తగ్గ తనయగా మరి చేసి ఉద్యమంలో జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ఉద్యమంలో మరి మొదటి నుంచి ఉవ్వెత్తున పోరాడిన వ్యక్తి కవితమ్మ. అట్లాగే 5 సంవత్సరాలు ఎంపీగా చేసి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసిన వ్యక్తి కవితమ్మ. కాబట్టి మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది అని చెప్తా ఉన్నాం. కడిగిన ముత్యంలాగా కవితమ్మ బయటకు వస్తుందని చెప్పినాం. కడిగిన ముత్యంలాగా ఏమి ఆంక్ష లేకుండా కోర్టు, సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం, దాన్ని మించిన కోర్టు లేదు. కాబట్టి ఏ ఆంక్ష లేకుండా మరి బెయిల్ మంజూరు చేసినందుకు ఇది అసలు దాంట్లో ఏం సబ్జెక్ట్ లేకుండా కూడా కేసులు బనాయించి పెట్టి లోపడేయడం జరిగింది. ఎట్ లాస్ట్ చివరిగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది ఆమె నిర్దోషి అని చెప్పేసి ఆమెకు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా మేము స్థానికంగా నిజామాబాద్లో పార్టీ ఆఫీస్లో పటాకులు కాల్చి స్వీట్లు పంపించేసుకోవడం జరిగింది. మా నాయకత్వం ఇప్పుడు బలపడుతుంది. కవితక్కను కావాలని ఎలక్షన్ ముందు కావాలని లోపడేయడం మాకు మైనేజ్ చేయడానికే, కానీ ఏదైనా నిజం నిలకడ మీద తేలుతుందన్నట్టుగా ఇప్పటికైనా కోర్టు గ్రహించి ఆమెకు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు చెంపపెట్టులాగా ఇది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 5 నెలల పాటు తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొండంగల శ్రీనివాస్, తెరాస నాయకులు ఆకుల శ్రీనివాస్, ముత్తెన్న, షేక్ బాబా, మహబూబ్ తదితరులు ఉన్నారు. మా కవితక్క కేసీఆర్ గారి కూతురు తెలంగాణ ఆడబిడ్డని అన్యాయంగా 166 రోజులు జైల్లో ఉంచడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కొమ్మక్కై ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అంగదొక్కే ప్రయత్నంలో, కేసీఆర్ గారిని దెబ్బకొట్టే ప్రయత్నంలో వారు మా కవితక్క గారిని లోపడేయడం జరిగింది. కానీ మా కవితక్క ఎక్కడ బెదరకుండా, అదరకుండా తెలంగాణ శుభంలాగా ఈరోజు బయటకు వచ్చింది. ఆమె చేసినటువంటి ప్రజలకు సేవ, తెలంగాణ యాస, తెలంగాణ పండగలు, బతుకమ్మ పండుగలు చేస్తున్నటువంటి సేవని ఓర్వలేక ఆమె ఒకవేళ బయట ఉంటే మాకు పుట్టగతులు ఉండయి అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణలో మా ఉనికి కోల్పోతారనే ఉద్దేశంతో అన్యాయంగా 166 రోజులు వేయడం జరిగింది. భగవంతుడు ఉన్నాడు, జ్ఞానం విడింది తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు జ్ఞానం విడిన రాష్ట్రంగా, కడిగిన రాష్ట్రంగా ముఖ్యంగా బయటకు రావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా అన్యాయానికి కట్టుబడి పనులు చేయకుండా
ప్రజల సంక్షేమం ఏదైనా చేస్తే ముంగడ పడతారు. కానీ ప్రజల కోసం అనిత్యం ప్రజలలో ఉండే వ్యక్తులని అకారణంగా లోపడేసి ఈడీ కేసులు, సిబిఐ కేసులను భయభ్రాంతులకు గురి చేస్తే రాబోయే రోజులలో మీరు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ ప్రజాహితానికి ఆగ్రహానికి గురి కావాల్సిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కావాల్సి ఉంటుంది. కాబట్టి రాబోయే రోజులు మరొకసారి మా పెద్ద కొడబ్గల్ మండలానికి చెందిన ఓ బాలుడిని బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించక మృత్యువాత పడ్డాడు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని బాధిత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో 3 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. పెద్ద కొడబ్గల్ మండలం కాటేపల్లికి చెందిన కృష్ణవేణి శంకర్ దంపతుల 3 ఏళ్ల కుమారుడు హేమంత్ తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. ఆ తల్లిదండ్రులు బాలుని సోమవారం ఉదయం ప్రభుత్వాసుపత్రికి వైద్య సేవల కోసం తీసుకొచ్చారు. అయితే ఆ బాలుడు మంగళవారం ఉదయం మృత్యువాత పడ్డాడు. దీంతో బాధిత తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కళ్ల ముందే తమ బిడ్డ మృతి చెందడంతో కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా బాధిత తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడు హేమంత్ తీవ్ర జ్వరంతో రాత్రంతా ఏడుస్తుంటే వైద్య సిబ్బంది పట్టించుకోలేదని ఆరోపించారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఉదయం తమ కుమారుడు మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బీజేపీ నాయకులు ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటానని ఆమె అన్నారు. అడ్మిట్ చేసినాం సార్. రిపోర్ట్ చేసిన తర్వాత రాత్రి పొద్దున్న ఒకటే గురుకొని పెట్టారు సార్. మధ్యాహ్నం నుంచి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు సార్. మరి రాత్రి 2 ఇంజక్షన్లు ఇచ్చారు అంతే. రాత్రి 10 సార్లు ఏడుస్తున్నాను ఇన్ఫార్మ్ చేసినా కానీ ఒక్కరు పట్టించుకోవట్లేదు, ఏం లేదు. ఆడించు తిరుగు అట్టుడని అదే సమాధానం చెప్తున్నారు. ఇక మా అంతట్లో వాళ్ళతో కాలేదు, మేము వెళ్ళిపోతాం మేడం అంటే మీ ఇష్టం ఉంటే వెళ్ళిపోలేదు లేదన్నారు. అయితే మేము బయట తీసుకొని అడ్మిట్ చేసేలోపు ఆయన హుషారు లేదు, అయిపోయింది, ఏం తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదిచ్చారు. అట్టి ఫిర్యాదులను నమోదు చేసుకున్న పోలీసులు సిఈఐఆర్ పోర్టల్లో అప్డేట్ చేసి ఫోన్లను బ్లాక్ చేశారు. సదరు ఫోన్లను పోలీసులు రికవరీ చేసి మొబైల్ బాధితులకు సిఐ సతీష్ మరియు 5వ టౌన్ ఎస్ఐ వెంకట్రావు ఆధ్వర్యంలో 9 మందికి అందజేయటం జరిగింది. ఈ ఫోన్లను రికవరీ చేయడంలో టెక్నికల్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన పోలీస్ సిబ్బంది ప్రదీప్ను సిఐ మరియు ఎస్ఐలు అభినందించారు. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్కు చెందిన మొహమ్మద్ సలీం కృష్ణా ఎక్స్ప్రెస్లో ఆదిలాబాద్ వెళుతున్నాడు. అయితే సోమవారం మధ్యరాత్రి రైల్ నిజామాబాద్ చేరుకొని ట్రైన్ ఆగినప్పుడు గుర్తు తెలియని వ్యక్తి ట్రైన్ కోచ్లోకి వెళ్లి నిద్రిస్తున్న మొహమ్మద్ సలీం భార్య హ్యాండ్ బ్యాగ్ చోరీ అయినట్టు నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్లాట్ఫామ్పై అనుమానాస్పదంగా తిరుగుతుండగా విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది పట్టుకుని విచారించేసినట్టుగా ఎస్ఐ సాయిరెడ్డి చెప్పారు. బ్యాగ్లో దొంగిలించిన దాంట్లో నుండి దొంగ వద్ద ఉన్న 2 గ్రాముల కమ్మలు మరియు 7 తులాల సిల్వర్ చైన్స్, 4 రింగులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ చెప్పారు. బాల్కొండ మండల కేంద్రంలో ఓ మహిళ నడుచుకుంటూ వెళుతుండగా వెనుక నుంచి బైక్పై వచ్చిన 2 దుండగులు మెడలో నుంచి 2 తులాల బంగారు పుస్తెల్ తాడును తెంచుకొని పరారయ్యారు. దుర్గం వనజ అనే వివాహిత తన పిల్లలను స్కూల్లో వదిలేసి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పల్సర్ బైక్ పైన వచ్చిన వారు నిజామాబాద్ వైపు వెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డిచ్పల్లి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కవిత బెయిల్పై విడుదలైనందుకు ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు దేవునికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కొత్తపేట సాయిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ గత ఎంపీ ఎలక్షన్లో పార్టీని ఓడించడానికి కుట్రలు కుతంత్రాలు పన్నిందని, ఈడీ సిబిఐ శాఖతో ఎమ్మెల్సీ కవితకు జైలు పాలు చేసిందని, కానీ దేవుడున్నాడని
కడిగిన ముత్యంలా జైలు నుంచి విడుదలైందని అన్నారు. ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కామ్లో ఈడీ, సిబిఐలు కేసులు పెట్టి ఇరికించిన ఏ ఒక్క సాక్ష్యాన్ని, ఏ ఒక్క ఆధారాన్ని నిరూపించలేకపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొత్తపేట సాయిలు, మాజీ అధ్యక్షుడు శక్కరకొండ కృష్ణ, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నీరడి పద్మారావు తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.